శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు ఉందా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో తీరని అవమానం. ఒక వర్గం ప్రజలను అణగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు. అసమానతలు, వివక్షాలు పారద్రోలి సమాజంలో మానవత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రజాపాలన సాగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు ఒక్కరోజైనా అనుసరించలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ రెడ్డి రాజధాని నడిబొడ్డున 30 ఎకరాల విస్తీర్ణంలో అమరావతిలో చేపట్టిన స్మృతి వనాన్ని అర్ధంతరంగా నిలిపివేసి రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. అమరావతి అంబేద్కర్ స్మృతి భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహం వద్ద ఉండాల్సిన అంబేద్కర్ పేరు స్థానంలో జగన్ రెడ్డి పేరు పెట్టడం రాజ్యాంగ నిర్మాతను అవమానించడం కాదా? ఆ పేరు తొలగిస్తే అంబేద్కర్ పేరు తొలగించారంటూ చేస్తున్న దుష్ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. అంబేద్కర్ విదేశీ విద్యతో సహా 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళిత వర్గాలకు సంక్షేమ పథకాలు దూరం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. నిరుపేదల విదేశీ విద్యకు ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని 4 ఏళ్ల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు జగనన్న విదేశీ విద్య దీవెనగా పెట్టి అంబేద్కర్ను అవమానించారని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. నమస్కారం. విజయవాడ నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు గల అక్షరాలని ఎవరో ధ్వంసం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ద్వేషిస్తూ విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆ మహనీయుడి పేర్లు చిన్న అక్షరాలతో లిఖించి జగన్మోహన్ రెడ్డి పేరుని పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు ఆయన పేరుని ధ్వంసం చేస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యే విధంగా అనవసరమైన అసత్యపు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా పనిగట్టుకొని చేస్తా ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున నిర్మించాలి, అదేవిధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భూమిని కేటాయించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని భావితరాలకు తెలియజెప్పే విధంగా స్మృతివనం ఉండాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలని సైతం దొంగలించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద విద్యార్థులకి స్ఫూర్తినివ్వాలని, చదువుకి కులం గాని ఆర్థిక పరిస్థితి గాని అడ్డు రాకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపొందించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి అంబేద్కర్ విదేశీ విద్య అని నామకరణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విదేశీ విద్య పేరుని తీసేసి జగనన్న విదేశీ విద్య అని చెప్పేసి పెట్టుకున్నటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మాట్లాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి వీళ్లు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని 5 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ తాత రాజారెడ్డి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసి వ్యవస్థల్ని నాశనం చేసి న్యాయ వ్యవస్థని, శాసన వ్యవస్థని అన్యాయం చేసి భ్రష్టు పట్టించి ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని హింసించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చాలా సిగ్గుచేటు. 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేస్తే నోరు మెదపని వైసీపీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎవరో ఆకతాయిలు ధ్వంసం చేస్తే ఈరోజు నానా యాగి చేస్తున్నటువంటి వీళ్లు, గతంలో మనుషుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే నోరు మెదపనటువంటి వీళ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని,
కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, దళితుల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు వాళ్ళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అల్లరి ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల్ని అమలు చేసే విధంగా మీరు గతంలో పాలించింటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలు నమ్మేవాళ్ళు. ఆయన మూల సిద్ధాంతాలనే ధ్వంసం చేసిన మీరు ఈరోజు ఆయన పేరుని ఉచ్చరించడానికి గాని, ఆయన విగ్రహాన్ని తాకడానికి గాని, ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా అనర్హులని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ ప్రభుత్వం యొక్క ఫలాలు సమానంగా అందించాలి, అన్ని వర్గాలకు చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కొంతమందికే ఫలాలు అందాలి, కొంతమందికే పదవులు ఉండాలి, కొంతమందికే అధికారం ఉండాలి, తన సామాజిక వర్గానికే అధికారం ఉండాలి, విధులు నిధులు ఉండాలని అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడమే. ఈ పేరుతో ఈ రాష్ట్రంలో దళితుల మధ్య, బీసీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే దురుద్దేశం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, జనసేన ప్రభుత్వము హింస పెడతా ఉంది, పోలీసులతో అర్ధరాత్రి ఇంటి మీదకి పోయి దాడి చేస్తా ఉన్నారు, దీన్ని ఖండిస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం జరిగిందనేది వాస్తవాలు ఇప్పటికైనా నీకేం పని లేదు, ప్రతిపక్ష నేతవి కూడా కాదు, సామాన్య నాలాగా సాధారణ ఎమ్మెల్యేవి, ఇప్పుడు నీకు చాలా ఫ్రీ టైం ఉంటుంది, అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకో. అక్కడ వెళ్ళింది దువ్వాడ శ్రీనివాస్ గారి కూతుళ్ళు, భార్య రెడ్ హ్యాండెడ్ గా ఇంటి మీద దాడికి పోతే పోలీసులు గొడవ జరగకుండా ఆపితే వీధి రౌడీలాగా కూతుర్లని కూడా కొట్టడానికి అక్కడ ఉన్నటువంటి కర్రలు తీసుకొని వచ్చే వీధి రౌడీకి సపోర్ట్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో అనేక వేదికల మీద పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చిన తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం జరిగింది. నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ భార్య కూతుర్లు ఉండగా చట్ట విరుద్ధంగా ఇంకొక మహిళతో సహజీవనం చేస్తా ఉన్నాడు. ఒక పక్క రాజ్యసభ సభ్యుడు చూస్తే ఇంకొక ఆయన మదన్మోహన్ అని ఆయన వచ్చి నా పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు DNA టెస్ట్ చేయించండి, విజయసాయి రెడ్డి తండ్రి అని చెప్పేసి ఇలాంటి నీచ నికృష్టమైన వ్యవహారాలన్నీ నీ పార్టీలో పెట్టుకుని అనవసరంగా మా పార్టీ మీద బురద జల్లాలని చూస్తే సహించం. రేపో మాపో ఈ మెంటల్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెలో టెక్కలనే కార్యక్రమాన్ని కూడా ఇస్తాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.